దేవుడిచ్చిన మహాకృపను బట్టి అనేకమైన వందనాలు, కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు దేవుడు ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది అని పాట పాడుకుంటూ దేవుని మన ఫలవంతమున్నామా లేదా అని చెక్ చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది? గడచిన ఏళ్ళన్నీ కాచిన గాలి, గడచిన కాలము
అంజూరమా నీ ఫలమేది విడిచిన ఏంటంటే కాచిన గాని మూడేళ్ళగా నిన్ను వెదకిన గాని కానమున్నది వెదకిన ఫలమేది కానమున్నది వెదకిన ఫలమేది ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరమా నీ ఫలమేది. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము ద్రాక్షావళి కోసము ప్రభు మాట్లాడుతున్నారు. ఏంటంటే ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. కాబట్టి ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవుడు మనం ఉంటే ఫలవంతంగా ఉంటాం. ఆత్మీయ ఫలాలు ఏవి అని పాడుకుంటాం. దేవుల్లో ఫలము అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం. ఇవి కుటుంబాల్లో, సంఘాల్లో, మన దేశంలో కరువైపోయి. ఎందుకంటే దేవుడిలో లేక దేవుడు చర్చ్ అనే పొలంలో దేవుడు నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను నిలబెట్టినప్పుడు నీ ఫలం ఏది? నీలో ప్రేమ, సంతోషము, సమాధానం ఉన్నప్పుడు మరి దేశం కోసం ప్రార్థన చేస్తావు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తావు. అది మతం, కులం, భేదం లేకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు. వాళ్ళకి మంచి మాటలు చెప్తావు, వాళ్ళకి సమాజ సేవ చేస్తావు. కానీ ఈ ఫలం ఏది అని అడుగుతున్నా. అంటే నువ్వు దేవుడు నమ్ముకొని నువ్వు మంచిదాగా తయారయ్యి నువ్వు మారుమనసు పొందుకొని దేవుడిని ఈ విషయంలో ఎన్నో కార్యాలు జీవితంలో చేసి ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా పోషిస్తున్నప్పుడు ఇంటికి, దేవుడికి, సంఘానికి పని చేస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నీ ఫలమేది? మరి ఎప్పుడు తండ్రి ఆశ తీరుతుంది? తండ్రి చిత్తం అన్నమాట ఇది. ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని దేవుని యొక్క ఆశ ఎప్పుడు తీరుతుంది? 3 ఏళ్ళు అయిపోయింది కానీ వెతికితే నీ దగ్గర ఏ ఫలాలు లేవు. బాప్తిసం తీసుకుని 3 సంవత్సరాలు అయినా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నువ్వు దేవుని బిడ్డగా దేవుని మాటలు చెప్పలేని పరిస్థితి, ఒకరికి మేలు చేయలేని పరిస్థితి, ఇంటిని బాధ్యతగా చూసుకోలేని పరిస్థితి, పాపంలో, శాపంలో ఉంటూ దేవుడు పాపముల కోసమే వచ్చాడు. మరి వేసే రక్తము ద్వారా నాకు విడుదల వచ్చేస్తుంది. ప్రతి మనిషికి కూడా ఎన్ని తప్పులు చేసినా వేసే రక్తం ద్వారా విడుదల వచ్చేస్తుందని ఆ భ్రమపరిచే ఆత్మ అస్తమానికి తప్పులే చేస్తూ ఉంటుంది. వాళ్ళ కోసం నీ ఫలం ఏది అని అడుగుతున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు అయింది నిన్ను దేవుడు పిలుచుకొని ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? నిన్ను పిలిచి రక్షించి నీకు తాగుడు, మరి అన్ని వ్యసనాలు, అన్ని దరిద్రాల నుండి, శాపం నుండి, బంధకాల నుండి, నీ తల్లిదండ్రుల పాపాలు పిల్లలు ఒడిలో పోస్తారంటే అవి పడనివ్వకుండా నిన్ను ఆ శాపం నుండి నిన్ను రక్షిస్తే నువ్వేం చేస్తున్నావు? అటువంటి కుటుంబాల విషయంలో బాధ్యత కలిగి ఉన్నావా? నీ ఫలం ఏది అని అడుగుతున్నాడు దేవుడు. అటువంటి ఏరియాలో నువ్వు పని చేయాలని నిన్ను పిలిస్తే అలా నువ్వు పలుకుతున్నావా? నువ్వు బాధ్యత వహిస్తున్నావా? ఇంటిలోని, మరి దేవుడి ఇంటిలోని, రెండింటిలో చేసినప్పుడు మరి ఆ దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా సుఖశాంతంతో ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబంలో మరి ఒక్కొక్కరు అలాగా వేధిస్తూ ఉంటారు. చాలా మంది అలా బాధ పెడతా ఉంటారు దేవుడిని, దేవుడు పిల్లల్ని, దేవుడిని ఇద్దరిని కూడా అలా బాధ పెడతా ఉంటారు. కాబట్టి దేవుడు వారి పక్షాల నుండి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నా యందు నిలిచింది, మీ యందు నేను నిలిచిందును. ఆయన మాట వింటే దేవుడే నిలబడి నిలబెడతాడట. నువ్వు అలాగే సెల్ఫోన్ నుండి విడుదల వస్తుంది, తాగుడు నుండి నీకు విడుదల వస్తుంది, ఆ ఖైదీ నుండి నీకు విడుదల వస్తుంది, ఆ తంబాకు నుండి నీకు
విడుదల వస్తుంది, వ్యభిచారం నుండి విడుదల వస్తుంది. దేనికైతే నువ్వు బానిస అయిపోయావో, ఏది లేకుండా నువ్వు ఉండలేకపోతున్నావో దాని నుండి ఆయన మాట వింటే, నా యందు నువ్వు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను అంటున్నాడు ఆయన. క్యాన్సర్ అయినా, గుండె నొప్పి అయినా, చెస్ట్ క్యాన్సర్ అయినా, ఏదైనా సరే దేవుడు మాట విన్నప్పుడు దేవుడు సహాయం చేస్తారంట. ఒక ఆమె మరి తన కూతురు అలాగే చనిపోయింది మాట వినక. మరి తల్లికి కూడా ఉంది క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్. అక్కడ ఆ కాయ దగ్గర చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కలలో దేవుడే వచ్చి అక్కడ రాసేసినట్టు, అది ముట్టినట్టు దేవుడు చూపించారంట. నేను రాత్రి దేవుడు మనకి ఎందుకు రక్షించుకుంటాడు, మనల్ని ఎందుకు సమాజాన్ని బాగు చేయడానికి మనల్ని ఎందుకు ఎంచుకుంటాడు, నీ ఫలం ఏదని అడుగుతాడు. ఫలం ఏదని అడగడం అంటే ఏంటి? ఇతరులకు నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా, అది మొత్తం కులం భేదం లేకుండా నువ్వు ప్రేమిస్తున్నావా, అవి నీకు అంటుకుంటాయి, ఆ చీకట్లు అంటుకుంటే, ఆ శాపం నీకు అంటుకుంటుంది, ఆ బంధకాలకు నిన్ను వెంటాడితే, ఆ దెయ్యాలు నిన్ను వెంటాడితే భయపడుతున్నావా? వేసి అలా భయపడితే ప్రాణం పెడతాడా? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు. ఆయన పిల్లలుగా మనం కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన పిలుచుకుంటాడు, ఆయన వరాలు ఇస్తాడు, ఆయన అభిషేకిస్తాడు, ఆ ధైర్యం ఇస్తాడు, ఆ పరిశుద్ధత ఇస్తాడు. అదే నిలిచి ఉండడం అంటే. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండదో నేను ఎవరి యందు నిలిచి ఉండదో వాడు బహుగా ఫలించును. అలా ఫలిస్తారు. ఎవరు పేదలోని, గొప్పలోని, ఆ ఆడలోని, ఆ మగోళ్ళలోని, చిన్నపిల్లలోని, ముసలోని అందరూ ఒకలాగే ప్రేమించాడు దేవుడు. అలాగే ఎవరైతే ఫలిస్తారో దేవుని యందు ఉంటే వాళ్ళు కూడా అలాగే పనులు చేస్తారట. ఆళ్ళలో ఎవరు నిలబడతాడు? నేను నిలబడతాను అంటున్నాడు కదా ఆయన. మనలో ఆయనే నిలబడి ఆ పనులు ఆయన చేస్తాడు. 3.5 సంవత్సరాలు ఆయన వచ్చి నేర్పించింది ఇదే, ఆయన చేసి చూపించాడు. బహుగా ఫలిస్తాడట. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయన వేరుగా ఉండి నువ్వు పాపంలో, శాపంలో, అవే నాకు ఇష్టం, అవే బాగున్నాయని పంది ఏం చేస్తుంది, బురద బాగా దానికి ఇష్టం, అందులో పొర్లుతే దానికి చాలా హాయిగా ఉంటుంది. అదే దేవుని బిడ్డ అంటుకుంటే చాలు, చిన్నది ఏదైనా కాళ్ళు అంటుకుంటే చాలు చాలా బాధపడిపోతాం. అయ్యో నాకు ఈ బురద అంటుకుంది, ఎప్పుడు కడుక్కుందామా అని ఉంటుంది. కాబట్టి పాపము అలాగా అందులో పొర్లాడుతా దేవుడు కావాలని కోరుకుంటున్నారు. దేవుడు రక్తం ద్వారా కంటే విడుదల వచ్చేస్తుందట. దేవుడు అందుకే చనిపోయాడట, ఎడ కోసం చనిపోయాడట, పాపల కోసం వచ్చాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు అంటున్నాడు. అని అలా బోధిస్తున్నాడు సాతాను వాళ్ళలో ఉండి. ఎందుకంటే ఎవరి దేనితో నింపబడతారో, దేవునితో నింపబడితే దేవుడు మాటలు వస్తాయి, దెయ్యంతో నింపబడితే దెయ్యం బోధ, దెయ్యం మాటలు వస్తాయి. దెయ్యం అలాగే బోధ చేస్తుంది, దృష్టి పెడుతుంది, ఆలోచన చేస్తుంది, నడవలసి ఉన్నాం అలా బోధించేస్తుంది. ఒకప్పుడు మనం పాపం చేశాము, దేవుడు చనిపోయాడు, అస్తమాటికి ఆయన చంపుతూ ఉంటారా? బాహటంగా అనుక్షణం ఆయన సిలివేస్తూ ఉంటామా? ఇతరులు వెలిగిస్తామా? మనం బాగుపడి ఇతరులు బాగు చేయాలి కదా. అది చెప్పడు సాధారణ. నువ్వు ఎప్పుడు పాలు తాగు పిల్లలాగా చక్కగా అలా పాలు తాగుతూనే ఉండి ఏ పని చేయకనేసి ఎందుకు ఎదగట్లేదు? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు మగు వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని ఎన్ఎస్సి పత్రిక 4:15 ఎందుకు చెప్తున్నాడు? అలాగా అన్ని విషయాలు మీరు ఎదగాలి. ఇంకా పాపంలో, శాపంలోనే కూరుకుపోయి వేసే నష్టవాడిని నేను సిలివేస్తూ ఉంటాను, ఆయన రక్తం నన్ను కడుగుతూ ఉంటాను అంటావా? సాతాను బోధ చూసారు ఎంత భయంకరంగా ఉందో. ఏసైని బాహటంగా సిలువ వేస్తున్నారు వాళ్ళు. అలా నరకాలు పట్టిపోద్దా బ్రహ్మపచ్చే ఆత్మ. ఆ లోకమైన ఆశలు, లోకానుసారమైన జీవితం. దేవుడు కావాలి అంటే దెయ్యము కావాలి, రెండు కావాలి. అలాగే దేవుడు ప్రాణాలుగా తండ్రి చెప్పడం ఏంటో అర్థం కాకుండా చేస్తుంది. అది చేసిన కంటే దాని పిల్లలు కూడా పెంచుతున్నారు, పిల్లలు కూడా అలాగే పాడు చేసేస్తుంది. అందుకే తల్లిదండ్రుల పాపంలో పిల్లలు ఒడిలో పోస్తానని ఇరియా 32:18 ఉంటుంది. ఇరియా 32:18 తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పోస్తుంటే ఎందుకు వస్తాయని అని క్వశ్చన్ మార్క్ వేస్తుంది. ఎందుకు వస్తాయి అని దేవుడే ప్రశ్నించేటట్టు, దేవుడి మీద తిరగబడినట్టు, సేవకుల మీద తిరగబడినట్టు. దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకోమని
మొదటి యోహాను 5:17 ఉంది. అలా మనం భద్రం చేసుకోవాలి. కృపాసింహాసనం దగ్గర దిద్దుబాటు చేసుకొని యేసు శరీర రక్తం తీసుకొని పరిశుద్ధంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడే అని చెప్తున్నాడు. మొదటి కొరింథీ 11:23-24-25 నా మరణాన్ని ప్రచుర చేయండి. అదే అధ్యాయం మొదటి కొరింథీ 11:26 ఆయన మరణాన్ని ప్రచుర చేయండి అంటే ఆయన ఇందుకోసం చనిపోయాడు. అసమాటికి చంపమని చెప్పట్లేదు. అందుకోసం మీకోసం చనిపోయాడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఈ విధంగా ఉండి యేసు శరీర రక్తం తీసుకున్నప్పుడు మీకు విడుదల వస్తుంది. అలాగే రోజు రోజు విడుదల వచ్చి పరిశుద్ధంగా మారి అన్ని విషయాల్లో మీరు ఈ విధంగా ఎదుగుతారు. క్రీస్తు కలిగిన సంపూర్ణత వస్తుంది. అన్ని విషయాల్లో ఎదుగుతారు. ఎదిగి ఏం చేస్తారు? ఎవరు బాధలో ఉంటే పరిగెట్టుకొని వెళ్తాం. వాళ్ళకి చెస్ట్ క్యాన్సర్ అవని, గుండె నొప్పి అవని, వాళ్ళకి ఏ అనారోగ్యం ఉంది, వాళ్ళు ఎంత పేదగా ఉంది, ఏదో విధంగా నువ్వు హెల్ప్ చేస్తావు. ఏది చాలకపోతే కనీసం ప్రార్థన చేస్తావు. అదే డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా, వాళ్ళ దగ్గర నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు పరిశుద్ధంగా ఉండి సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరూ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు నువ్వు నేను నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం దేవుడు ప్రార్థన చేయబడుతున్నారు. రాజుల కోసం దేవుడు ప్రార్థన చేయబడుతున్నారు. దేశం పాడైపోతుందంటే ఇప్పుడు సునామీ వచ్చినా, వరదలు వచ్చినా, ఈ తుఫాను వచ్చినా, హైదరాబాద్లోని మరి అనేక మంది ఏరియాలో తుఫాను ఇక్కడ వరకు వస్తుంది. అది అంతవరకు నీ ఇంట్లోకి వచ్చేస్తే అప్పుడు నువ్వు మాట వింటావా? అందరి కోసం ప్రార్థన చేయవా? నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే అందరి కోసం ప్రార్థన చేస్తే నీ దగ్గరికి రాదు. నీది రాదు. దేవుడు ఉగ్రత వస్తుంది. ఆ భూకంపాలు ఏంటి, మరి ఆ సునామీ ఏంటి, ఆ హత్యలు ఏంటి, అవన్నీ కూడా సాధారణంగా అలాగే అలజడి రేపుతున్నాడు. దేవుని యందు లేకపోతే వారు ఏమీ చేయలేరు అని ఉంది కదా 15:5 యోహాను 15:5 నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. ఏమీ చేయలేరు, ప్రార్థన కూడా చేయలేరు అండి. భయం. అలా దేశం కోసం ప్రార్థన చేస్తా ఆ చీకట్లన్నీ నన్ను ఆవరిస్తాయేమో అని భయం. అశుద్ధంగా లేదు. అన్నీ తెలుసు, సాధారణ బైబిల్ అంతా తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కాబట్టి అలాగా వేసే రక్తం ద్వారా నీకు విడుదల వచ్చేస్తుంది. నీకోసమే దేవుడు ప్రాణం పెట్టాడు. జీవితాంతంలో ఆయన ప్రాణం తినే అన్నట్టుగా అస్తమాటికి ఆయన అనుక్షణం కూడా ఆయన సిలివేస్తూనే ఉండు. ఆయన గాయాలు అలా రేపుతూనే ఉండు. ఎలాగొచ్చేస్తాయి తల్లిదండ్రుల పాపాలు? 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి నేను రప్పిస్తాను అనుంది 10 ఆజ్ఞల్లో. నన్ను ప్రేమించమని 1000 తరాలకు దీవెనకరంగా నేను చేస్తానంటాడు. మరి ఈ రెండిట్లోనే ఆ 1000 తరాల వరకు దీవెనగా ఉండడానికి మరి ఆయనలో నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరంటాడు కదా. ఆయనలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాం. ఆయన వేరుగా నువ్వు ఏమి చేయలేవు. ఈ రెండిట్లో మంచి చెడులు ఉన్నాయి కదా. ఎక్కడైనా పాపం శాపం 2 ఉన్నాయి కదా. ఆ రెండిట్లో ఏది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు? మంచిగా బ్రతకాలి, నువ్వు దేవుని పట్టణం పరిశుద్ధ పట్టణం రావాలని దేవుడు సేవకులు ఎంచుకొని, దేవుని బిడ్డలు ఎంచుకొని వాక్యము అనే దేవుడిని ప్రకటన చేస్తుంటే అర్థం కావట్లేదు. దుష్టుడు ముట్టకుండా తాను భద్రం చేసుకోమంటున్నాడు. ఎవరు మట్టుగా భద్రం చేసుకోవాలి. ఎవరో భద్రం చేయరు. ఎవరో నీకోసం ప్రార్థన చేయరు. నీకు నీవే భద్రం చేసుకోవాలి. మనమే తలుపేసుకుంటామా? ఎవరో వచ్చి తలుపేస్తారా? నీకు నీవే బట్టలు వేసుకుంటావా? ఇంకొకరు వచ్చి నీకు బట్టలు వేస్తారా? మరి ప్రార్థన నీకు నువ్వే చేసుకోవాలి కదా. ఒకసారి వస్తాము, చేస్తాము, తర్వాత నుండి నువ్వు నేర్చుకొని చేసుకోవాలి కదా. నీ పర్సనల్ ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి. ఆ కృపా సమాజం దగ్గర విమర్శించుకుంటూ మీరు దిద్దుబాటు చెయ్యండి. అలా వేసే శరీర రక్తం తీసుకోండి. ఎందుకంటే ఆయన రక్తంలో విడుదల ఉంది, ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన రక్తంలో నిత్య జీవం ఉంది, ఆయన రక్తంలో ఒక ప్రేమ, ఒక త్యాగం ఆయన దగ్గర ఉన్నాయి. అవన్నీ నీకు వస్తాయి తీసుకుంటే. యోహాను 6:53-55 ఉన్నాయి. ఆయన రక్తము శరీరము తీసుకుంటే నిత్య జీవం, నిత్యము కూడా జీవిస్తాం అన్నమాట. యుగాలు దేవునితో ఉండాలని దేవుడు ఆశపడి చెప్తుంటే ఇది కఠినమైన మాట. ఎవడు వినగలడు? ఎంతమంది విడిచిపెట్టి నిన్ను నన్ను విడిచిపెట్టినా మనము బాధపడకూడదు. విడిచిపెట్టినా బాధపడకుండా మనము
చెప్పాలి. అయ్యో దేవుణ్ణే విడిచిపెట్టేశారు, మనల్ని విడిచిపెట్టారులే పోలే అని క్షమించే హృదయం, ప్రేమించే హృదయం వస్తుంది. మన హృదయం గాయపరచబడదు. నా నిమిత్తము జనులను నిందించి హింసించి చెడ్డ మాటల్లో కలిగితే సంతోషించి ఆనందించండి, పరలోకము మీ ఫలము అధికమగును. కొండ మీద ప్రసంగం చేశాడు ఆయన. ఎందుకు చేశాడు ఆయన? ముందుగా ఎందుకు చేశాడు? అలాగా ఎందుకు చెప్పాడు? దేవుని బిడ్డల కోసం. ఆయన వేరుగా ఏమీ చేయలేరు. ఆయన మనలో నిలిచి ఉంటే కానీ ఫలించలేరు, బహుగా ఫలించలేరు. ఎవరైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్లే బయట పారవేయబడతారు. అంటే ఎవరికి పనికిరాలు కూడా అంటారు. గాలికి తిరుగుతూ ఉంటారు, చెడు వ్యసనాలు పెట్టుకొని టైం పాస్ చేసుకుని ఉంటారు. బ్రష్ చేయరు, స్నానం చేయరు, పట్టుకోరు. కానీ బయటికి మాత్రం చాలా టిక్టాక్గా మంచి మాటలు ఆడతారు, చాలా మంచి మాటలు ఆడతారు. ఇంట్లోకి వస్తే బూతులు, బయట ఎవరైనా కనబడితే బూతులు, అక్రమం, క్రమం లేని పద్ధతి. నీ లైఫ్ స్టైల్లోనే క్రమం లేదు. బ్రష్ చేయకుండానే తినేస్తావు. ఒక నెలలో, 2 నెలల్లో, 10 నెలల్లో స్నానం చేయకుండా ఉంటావు. ఇంట్లోనే ఉంటావు, మళ్ళీ భార్యతోనే ఉంటావు. అది పద్ధతి. అది నెల రోజుల్లో ఒక డ్రెస్ వేసుకొని తిరుగుతావా? ఎన్ని బట్టలు దేవుడు ఇచ్చినా అవి ఏంటవి? సాతాడు అలా పెంచుతూ ఉంటాడు. అలా ఒళ్ళంత బద్ధకం, నిద్రమత్తు, వాళ్ళకి గోండాయిజం. అలాంటి ఏరియాలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. అటువంటి వరాలు ఇచ్చి అందుకే అలాంటి వాక్యాలు చెప్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అందుకని పాపాల కోసం అందుకే ఇచ్చాడు అన్నాడు. నువ్వు ఇంకా అలాగే ఉంటావా? మరి మారు మనసు రాదా? మారు మనసు పొందడానికి బాప్తిజం తీసే కదా నీకు. బాప్తిజం తీసుకున్నా సరే మళ్ళీ ఆ హృదయం మారలేదు. మళ్ళీ అదే ఒక్క బుద్ధి కావాలి. ఒక్క ఏం చేస్తుంది? కక్కింది ఎలా తింటుంది? అది చేసిన తప్పే చేసి దేవుడు నమ్ముకున్నానులే అని సాతాను గారు నీకు బాగా చేస్తుంది. అది విని అలా నరకానికి వెళ్ళిపోవడానికి అది సిద్ధపరుస్తున్నాడు. వాక్యము మనతో ఉండకపోతే ద్రాక్షవల్లి ఆయన తీగ మనం ఆయనతో మనం అంటుకట్టబడి ఆయనతో మనం ఫలవంతంగా ఉండకపోతే, అంటే దేవుని సన్నిధి సేవకులతోటి ఉండకపోతే, వాక్యం వినకపోతే, ఇంట్లో కానీ చర్చికి కానీ రాకుండా వేసే శరీరం తీసుకోకపోతే వచ్చే భ్రష్టత్వం అన్నమాట. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా నా యందు నిలిచిండుడి, మీ యందును నేను నిలిచిందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుడు వాక్యముతో అనుక్షణము దివారాత్రులు ధ్యానించబడి ధన్యుడు అంటున్నారు కదా. అలాగా ఆ ధన్యత్వము దేవునితో ఉంటేనే ఫలిస్తారు. వాక్యము వాళ్ళు ఒంటిలో ఉంటేనే ఫలిస్తారు. వాక్యం లేదనుకోండి, వాళ్ళు ఫలాలు అనేవి వాళ్ళలో ఉండవు. అంటే ఇతరులకి పనికిరాని వారు ఉంటారు కాబట్టి అబద్ధాలు చెప్పుతూ ఉంటారు, మాయ మాటలు, మోసపు మాటలు అలాగే బ్రతికేస్తూ ఉంటారు. మోసంతో బ్రతుకుతారు. ప్రతి క్షణం అబద్ధం ఆడకుండా వాళ్ళ దినం గడవదు. వాళ్ళ పరిస్థితులు వాళ్ళు బ్రతకాలంటే అబద్ధం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళతో పాటు అబద్ధం అంటే దెయ్యము, అబద్ధములకు జనకుడు సాతానుడు. అలా మోసం చేస్తూనే ఉంటాడనమాట. ఎవరైతే అలాగ ఫలిస్తూ ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇక్కడ పౌలు గారి మాట చెప్తున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే యేసే రూపం, యేసే గుణాలు వస్తాయి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు లోకి అన్ని విషయాలు ఆ విధంగా ఎదిగామని తెలుస్తుంది. అలా సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చూసిన వాళ్ళు కూడా చెప్తారు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల
జీవిస్తున్నాను. విశ్వాసం అన్నమాట. దేవుడు నాతో ఉన్నాడు. ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీకంగా ఎంత శ్రమ కలిగినా దేవుడు నాతో ఉన్నాడు అనే ఒక విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతారు. విశ్వాసంతో సేవ చేస్తారు. దేవుడు ఫలవంతంగా ఆ సేవలోని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంటిలోని బయట ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. మరి గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఉంది ఆ మాట. ఆయన నిలిచి ఉన్నానని ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకొనుచున్నాము. దేవుని నమ్ముకుంటే ఇలా తెలుస్తుందట. 1 యోహాను 2:6 ఆయన ఎలా నడిచాడో అలా నడాలన్నమాట. నడిస్తేనే ఆయన నమ్ముకున్నది లెక్క. దేవుడు బిడ్డని, దేవుడు నమ్ముకున్నాను అంటే నువ్వు దేవుడు నమ్ముకొని దేవుడు పరువు తీసినట్టుగా కుటుంబానికి, సంఘానికి, దేశానికి ఉండకూడదు. వాళ్ళు దేవుని బిడ్డల కింద లెక్క రాదు. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చుచున్నది ఎవతే అని చెప్పి మరి పరమగీతంలో మరి 8:5 జంతరు వృక్షం కింద నేను నిన్ను లేపి తిని అచ్చటని తల్లికి నీ వల్ల ప్రసవ వేదన కలిగేను, నిన్ను కరిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడేను. అటువంటి ప్రసవ వేదనతో దేవుడు మనల్ని కన్నాడు. మనం కన్నప్పుడు ఆ ప్రసవ వేదన మనం కూడా పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఏదో ఆధారని బాధపడి దేవుడి మాటలు పక్కన పెట్టి ఆయనలో ఫలాలు ఇవ్వడం మానేయకూడదు. ఆయన ఎదుగుతున్నాడు. ఏమి ఫలాలు అని ఎదుగుతున్నాడు. ఆ అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని వేసినప్పుడు ఆ ఫలాల కోసము ఎదుగుతున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలిస్తారు. ఆయనలో నిలబడ్డామా లేదని ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నరకమే అని పాట పాడుకున్నాం. ఫలించకపోతే నరకం ఖాయమే అని పాడుకున్నాం. అంటే 6వ వచనంలో ఉన్నది, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. ఇది రూత్ అనే ఆమెకి దేవుడు చూపించారు. ఎండిపోయి బంది లాగా ఒక దగ్గర పోగేస్తుందమ్మ. ఆమె మరి దేవునాత్మ పొందుకొనే మరి శరీరాచారం బాధకి అంకితమైపోయింది. చెస్ట్ క్యాన్సర్ పోయింది. గుండె నొప్పితోనే చనిపోవలసిన మనిషి దేవుడు బ్రతికించారు. ఆ పిల్లలు పొట్టిగా మనగుజ్జు పిల్లలా ఉండేవారు. పెద్ద పిల్లలు అవ్వలేదు. ఇద్దరు కూడా పెద్ద పిల్లలు అయ్యారు. ప్రార్థన చేస్తే దేవుడు పొడుగు ఎత్తుంటారు. చక్కగా దేవుడు చేస్తే దేవులో ఫలించలేదు. 32 కొరడాల దెబ్బలు కొడుతున్నట్టు కూడా దేవుడు చూపించారు. వేసేది ఇలా సిలువ రోడ్డు మీద ఉంటే సిలువ మీద తీసుకెళ్తుంటే బార్లో పడిపోతాడు. ఇలా కొట్టగానే ఒక సైనికుడు పక్క నుండి ఇంకొక అతను వచ్చి ఆ సిలువని ఎత్తుతాడు. ఆయన పడిపోతాడు, వేసే పడిపోతాడు బార్లో. అప్పుడు ఈ సిలువని అతను భుజం మీద వేసుకుంటాడు. అలాంటివి చూపించారు దేవుడు అవి చూపించినా సరే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి భుజిద్దామని అన్ని జనులకు చెంత పట్టుకుంది. అటువంటి బోధకుల దగ్గర పరిగెత్తింది. ఆ శరీరానుసార బోధకుల దగ్గర ఆరోగ్యం క్షీణించిపోయింది. మనిషి పాడైపోయింది. కుటుంబం అది ఎందుకు నాకు వేరుగా మీరు ఏమేం చేయలేరు అంటున్నాడు. వాళ్ళు ఫలించరు అని అందుకే చెప్తున్నాడు. ఆయన ఎందుంటేనే ఫలిస్తారు. దేవుడు మాటల వినాలి. దేవుడు వాక్యము ఎలా ఉండాలి అది చూడాలి. అది ఎక్కడికి నరకాన్ని నడిపిస్తుంది. భ్రమపరిచే ఆత్మ. దేవుడు నమ్ముకున్నాం కదా ఒక భ్రమ అంతే. అంతకు మించి ఇంకేముండదు. వాళ్ళు ఎవరికీ పనికిరాదు. నా ఇందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండేది ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడదు అని చెప్తున్నాడు. ఎంత మంచి వాగ్దానం.
ఆయన ఏదడిగితే ఆయన ఇచ్చే దేవుడు. ఆయన అన్యాసం కాదు మనుషుల్లాగా. మనం అన్యాయం చేస్తే ఆయన మళ్ళీ మనం క్షమించు ప్రభు అంటే మళ్ళీ క్షమించి మళ్ళీ ఇక చెయ్యకు, ఇక మీదట చెయ్యకు అని వ్యభిచార స్త్రీని క్షమించాడు. అందరూ ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళు వేసి చంపేయాలని అందరూ వస్తే ఆయన క్షమించాడు. కాబట్టి క్షమించలేదు. పాస్టర్లు చంపడానికి వచ్చారు. శాస్త్రులు, ధర్మశాస్త్రం దేశంలో సర్దుకైన పాస్టర్లు ధర్మశాస్త్రం బాగా తెలిసి ఎలా ఉందో అలా నడుస్తున్నాము అని అంటారు, కానీ క్షమించలేదు. అది యేసయ్య క్షమించి ఇక మీదట నువ్వు చెయ్యకు అని అంటే తను చేయలేదు. ఇప్పుడు ఎలా బాగు చేస్తున్నారు? యేసయ్య రక్తం, ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఎన్ని తప్పులు చేసినా, ఎంత వ్యభిచారం చేసినా, ఎంత తప్పుడుని చూసినా, ఎంత తప్పుగా క్రమం లేకుండా ఇంట్లో బయట బిహేవ్ చేసినా యేసయ్య రక్తం ద్వారా విడుదల వచ్చేస్తుంది. సాతాను పట్టేసి అలా బోధ చేసి అలా నరకాలు పట్టిపోతారు ఆ కుటుంబాన్ని. అలాగా వంశం తినేద్దామని అంత త్వరగా అది పనిచేస్తుంటే మరి మనం దేవుని బిడ్డలకి ఎంత త్వరగా పనిచేయాలి? మనం ఎలాగ దేవుని దగ్గర గడిపి దేవుని శక్తిని పొందుకొని దేవుని బిడ్డలు మనం రక్షించాలి, కుటుంబాలను రక్షించాలి, దేశాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి నేర్పించాడు. అందరి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే మనం బాగుండాలని ఆయన అలాగా భక్తి నేర్పించాడు. 3.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి ఆయనకి ఎందుకు వచ్చాడు? నువ్వు పాపం చేస్తూనే ఉండు, నేను క్షమిస్తూనే ఉంటాను అని చెప్పడానికి వచ్చాడు ఆయన. ఇంకా పాపం చేయకు అని చెప్పాడు. పాపాత్మరాలు స్త్రీని అలా నీ దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డ, ఇంకా పాపం చేయకు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, ఆయన ఎంత ఉంటేనే నువ్వు ఫలిస్తావు, ఆయన వేరుగా నువ్వు ఫలించలేవు. అలా పోటు చేసి కాల్ చేస్తాడట. అది అగ్ని గుండము, నరకమే, తప్పదు నరకం అని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు మాట వింటారో వాళ్ళకి పరలోక రాజ్యం. ఎవరైతే అటువంటి బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తారో, అటువంటి బిడ్డలకి దేవుడు మాటలు చెప్తారో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారో ఆ విషయాల్లో బాధ్యత వహిస్తారో వాళ్ళు దేవుని రాజ్యంకి వెళ్తారు. వాళ్ళు దేవుని పిల్లలు లెక్కలో వస్తారు. కాబట్టి మనం అలా ఉండాలని దేవుడు ఆశపడి మాటలు చెప్తున్నారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడిన ఇందువల్ల మీరు నా శిష్యులవుతారు. ఆయన శిష్యులు, మనం ఆయన శిష్యులు అవుతాము. ఆయన శిష్యులు అలాగే చేశారు. పరిశుద్ధాత్మ పొందుకోలేనప్పుడు వాళ్ళకి ఏమీ తెలియలేదు, కానీ పొందుకున్నప్పుడు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వాళ్ళంతా రాలే యోదయ సమయ దేశంలో అంతటా వెళ్ళిపోయి వాళ్ళ స్వార్థం ప్రకటించి మరి సాక్షులుగా ఉన్నారు. ప్రాణాలు అర్పించారు. దేవుడు ప్రాణాలు అర్పించినంతగా ప్రేమించి ఆయన మాట విన్నారు. ప్రాణం పెట్టడం అంటే ఏంటి? ఆయన ప్రాణప్రియుడు, మన కోసం ప్రాణం పెట్టాడు కదా. మనం కూడా ప్రాణం పెట్ట బద్దులమే ఉన్నాము. అలాగే ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆయన మాట వినడం. నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞని గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు మీరు. అప్పుడు దేవుడు నిలబడతాడు ఒంట్లో. ఆ ప్రేమ ఇతరులకి మన ద్వారా వెళ్తారు. మాటలు చెప్పడం కాదు, క్రియలు కూడా దేవుడు చేయిస్తాడు. ఆయన నిలబడదే, లేకపోతే మాటల వరకే ఉంటుంది. మీ అందు నా సంతోషము ఉండవల్లని, మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను అంటున్నారు. ఆయన సంతోషము, అప్పుడు ఆయన సంతోషిస్తాడు మన ఫలవంతంగా ఉంటే. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎలాగైతే దేవుడు ప్రేమిస్తాడో మనం కూడా ఇతరుల్ని మతం కులం భేదం లేకుండా ప్రేమించాలి అని 12వ వచనంలో ఉంది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలని నా ఆజ్ఞ. మనుషులు పెట్టుకున్నది మతం కులం భేదాలు, డినామినేషన్లు. కానీ దేవుడు ఒకటే బోధ నేర్పించాడు. యూదా భక్తుల్లో ఉంటుంది. ఆయన ఒకే బోధ, ఆయన నేర్పించింది ఒక బోధే. మనుషుల బోధను పెట్టుకున్నారు, కులాల మతాలు మనుషులు పెట్టుకున్నారు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవాలట. ఆయన ఆజ్ఞలు, ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడో అలాగే మనం ఇతరుల కోసం కూడా అలా ప్రేమించాలి అని చెప్తున్నారు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టుకోవాలి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. స్నేహితులు ప్రాణం పెడతారు, దానికన్నా ఎక్కువైన ప్రేమ, అటువంటి ప్రేమ ఎక్కడా లేదు. అలాంటి ప్రేమ దేవుడు కలిగి ఉండేలాగా మనకు ఆ ప్రేమను ఇచ్చాడు. ఆయన మన కోసం చనిపోయి ఆ ప్రేమను మన ఒంట్లో పెట్టాడు.
లేకపోతే మనం ఒక మాట పడలేము, ఇతరులు ప్రేమించలేము, వాళ్ళ కోసం కన్నీరు కాల్చలేము, ఏ నింద అవమానం భరించలేము. ఇవన్నీ భరించగలుగుతున్నామంటే దేవుడు ప్రేమ మన నిలబడి ఉన్నది అని మనం అర్థం చేసుకొని వారి కోసం ప్రార్థన చేయాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందరు. ఇవన్నీ చేస్తే దేవుడు స్నేహితుడిగా నాకు అన్నీ చెప్తా ఉంటాడు, ప్రతి విషయం బోధిస్తాడు. ఆయన స్నేహితుడిగా మనతో వస్తాడు. మార్కు 16:20 ఉంటాయి. ఆ 20 ఏముందంటే మార్కు 16:20 ఆయన మన సహకారే వస్తాడు. మనతోటే వచ్చి అక్కడ మనం మాట్లాడుతుంటే అక్కడ అద్భుత కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. అక్కడ స్నేహితుడు వస్తాడు కదా, ప్రాణప్రియుడు వస్తాడు కదా మనతో, ఆయన మనలో నిలబడతాడు కదా. మరి ఆయన ప్రేమించుకుంటే ఎవరైనా ప్రేమిస్తే మనకి ఏంటి దొరుకుతుంది? ఆలోచించాలి. కాబట్టి ఎలాగా పిలుపు అనేది ఎలా ఉందంటే దేవుడు పిలుచుకుంటాడు చాలా మందిని. ఆ పిలుపు ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగా జీవించండి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక 2-3 మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు చూడండి. చూడగలిగిన వాళ్ళు, వినగలిగే వాళ్ళు వినండి. మీకోసం నేను చదువుతున్నాను. కాబట్టి మీకు సమాధానము బంధము చేత, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సమాధానం అక్కడ ఉండదు. ఎప్పుడైతే దేవుడు ప్రేమ కలిగి ఉంటారో వాళ్ళు ఎటువంటి శాడిజంగా ప్రవర్తించినా, సైకోలా ప్రవర్తించినా అంత మనం సమాధానంగానే ఉంటాం. అది దేవుడు ప్రేమలో ఉన్న లక్షణాలు, గుణాలు. కాబట్టి మీకు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే యందు శ్రద్ధ కలిగిన వారే. ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో దేవుని గుణాలు అలా ఉంటాయి. ఆ ఆత్మే ఐక్యత కలిగిస్తుందండి. ఈ ఆత్మ లేకపోతే విరోధ భావం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ రెండో మాట చెప్పలేరు. నువ్వు ఇలా చేసావు కదా, ఇది తప్పు, ఇలా ఉంటే నువ్వు ఇలా బాగుంటావు, ఇలా దేవుని రాజ్యానికి వస్తావు, దుష్టుడు నడిపిస్తుంటే ఇలా నీ ప్రవర్తన ఇలా మారుతుంది అని వాళ్ళకి బోధ చేయగలుగుతాం. దాన్ని ఏమంటారు? ప్రేమ. నీకేం పట్టింది, ఇలాంటి మాట్లాడకూడదని వెళ్ళిపోయేదేంటి? సాధారణ ప్రేమ. అది సమాధానం, బంధం అనేది ఎవరి ప్రేమ? ఆత్మ కలిగించే ఐక్యత కండి. ఆత్మే కలిగిస్తుంది ఆ ఐక్యత, ఆ ప్రేమని. ఆత్మ కలిగించే ఐక్యతని కాపాడుకోండి. శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకునేది ప్రేమ. పరిశుద్ధాత్మ లక్షణాలు ఇంటిలో భర్త, భార్య, పిల్లలు సహించుకొని, సంఘములో దేవుని బిడ్డల్ని సహించుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, వాళ్ళు ఉన్న చీకట్లు వెళ్ళగొట్టడం, 2-3 వరకు రాత్రి ప్రార్థన చేస్తుంటే అలాంటి బంధకాలన్నీ విడుదల వచ్చేస్తాయి. ఆ బంధకాలను విడుదల ఇస్తానంటున్నాడు దేవుడు. అలా విడుదల వచ్చినప్పుడు లూకా 4:24 వచనంలో దేవుడు ఆయన మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మన ఊరిలో, మన దేశంలో మన మంచోళ్ళని అన్నారు. కాబట్టి మన మంచితనం అనేది ఉండాలంటే ఈ సమాధానం, బంధము అనేది ఉండాలి. బయట అయితే ఎక్కడైనా మనం బతికేస్తాం, కానీ మరి ఇంటిలోనూ, మన దేశంలో, మన ఊరిలో బతకాలి కదా. ఎందుకంటే దేవుడి విషయంలో అలా జరిగింది. అందుకే నేను పిలుపు దర్శనం కూడా ఉన్న పుట్టింటి దగ్గర వెయ్యడు దేవుడు. ఆ ఊరు వదిలేసి ఇంకొక ఊరిలోని ఏ విషయంలో అయితే జయం పొందుకున్నారో అలా పిలుపు కూడా అలా వస్తుంది. ఆ పిలుపు వస్తుంది. అలా దేవుడు పిలుచుకొని అలాగే ఏరియా నుండి ఇలా వైజాగ్ నేను విజయనగరం వచ్చాను. ఎందుకంటే దేవుడి విషయంలో అలా జరిగింది. తన ఇంటి వరకు మాటలు వెళ్ళలేదు. వారి అవిశ్వాసం బట్టి అక్కడ నేను ఏ కార్యాలు చేయలేదని చెప్తున్నాడు. మత్తయి 13వ అధ్యాయము 53-58 వచనాలు ఉండదు. మత్తయి 13వ అధ్యాయంలో ఆయన ఇంటిలో ఏ కార్యాలు ఆయన చేయలేకపోయాడు. ఆ అవిశ్వాసాన్ని బట్టి అన్ని ఏరియాలో ఆయన చేశాడు.
అందుకని మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లు దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి. దేవుడు ప్రేమ, ఆయన మనలో ఎప్పుడైతే నిలబడతాడో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎఫెసీ పత్రికలో దేవుడు పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. ఖైదీగా ఉండి జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు. ఎంత భారమో చూడండి. దేవుని మాటలు చాలా మందికి వినబుద్ధి. సాతానుడు వాళ్ళు ఉంటాడు కదా, వాళ్ళకి మంటగా ఉంటుంది. అలాంటి వాళ్ళు జైల్లో పెట్టారు పౌలు గారిని. ఆ జైల్లో ఉండి పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. అందుకని దేవా నేను ఎంత ప్రేమిస్తాను, నా పరిస్థితి ఏంటి అని అనలేదు. ఎందుకంటే సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారికి హింస తప్పదు అని మరి వాక్యం చెప్తుంది. హింస ఉంటుంది. ఆ హింస గుండానే దేవుని రాజ్యానికి అనేకమైన శ్రమలు ద్వారానే దేవుని రాజ్యానికి వెళ్ళాలని అపోస్తులు 14 వచ్చాయి. 22వ వచనంలో ఉంది. మనం చెప్పుకున్నాం దీని ముందు మెసేజ్లో. కాబట్టి లూకా 4:25 వచనంలో 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడినప్పుడు మన దేశం అంతా గొప్ప కరువు వచ్చినప్పుడు మరి ఏలియా ప్రార్థన చేశాడు. అలా గొప్ప కరువు వచ్చినప్పుడు మనకి ఏ కరువు వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా సరే దేవుడు మాట విన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఒకసారి చూద్దాం. మనం లూకా సువార్త 4:25 వచనం. ఏలియా దినముల యందు 3 ఏళ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు నుండినను ఏలియా సీదోనులోని సారెపత ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకే కానీ మరి ఎవరి వద్ద కూడా పంపబడలేదు. పిలుపు అనేది దేవుడు ఒక్కొక్క దగ్గరికి పంపిస్తూ ఉంటాడు, ఒక్కొక్క ఏరియాకి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఎఫెసీయుల 4వ అధ్యాయంలో పిలుపు కదా, మీ పిలుపు విషయంలో మీరు స్థిరంగా ఉండండి అని చెప్తున్నారు. ఎఫెసీయుల 4వ అధ్యాయం ఇప్పుడు మనం చదివాం కదా. ఎఫెసీ 4వ అధ్యాయము 2వ వచనంలో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోండి. మనకి ఏ విషయంలో పిలిచాడు, ఏ ఏరియాలో మనం పెట్టాడు, ఎవరి విషయంలో బాధ్యత చెప్పాడు, ఆ విషయంలో సాత్వికంతో వినయముతో, సంపూర్ణ వినయం అంటే అంత తగ్గించుకోమంటున్నాడు దేవుడు. ఆ బంధకాలు విడిపించడానికి, ఆ మనుషులను రక్షించడానికి, ఆ కుటుంబాన్ని దేవుడు రాజ్యానికి తీసుకెళ్ళడానికి దేవుడు అటువంటి బాధ్యతలు ఇచ్చాడని పౌలు గారు. మరి ఆయన అటువంటి శ్రమలు భరిస్తూ జైల్లో ఉంటూ మరి దేవుడు రాయిపించాడు ఆయనతో. కాబట్టి ప్రవక్త అయిన యెషయా కాలమందంట ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉన్నప్పుడు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు ఆ ఊరిలో. కానీ ఒక్కడి దగ్గరికి పంపించారు. కానీ మరి ఎవరి వద్దకు పంపించబడలేదు. కానీ అక్కడ సిరియా దేశస్తుడైన నయమాను దగ్గరికి దేవుడు పంపించాడు. ఇక్కడ విధవరాల దగ్గరికి ఏలియా గారిని పంపించాడు, ఏలియా ప్రవక్తని. ఇక్కడ ఎలీషా ప్రవక్తని ఆ నయమాను కుష్ఠరోగంతో ఉంటే ఆయన దగ్గరికి పంపించాడు ఎలీషాని. మరి సమాజ మందిరంలో ఉన్న వారందరూ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవాలని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. ఎవరైనా
యేసయ్య. సమాజ మందిరంలోని యెషయా గ్రంథము ఇక్కడ ఆ ప్రవచనం నెరవేర్చు జరిగిందని అంటే ఇప్పుడు ఏలియా విషయంలో ఏలియా గారు, నెక్స్ట్ ఎలీషా గారు, యేసయ్య తండ్రి చిత్తము ఆయన పిలుపు ఎలాగా బాధ్యతగా ఉన్నారు, ఎవరి దగ్గరికి పంపించారు, ఏ ఏరియాకు పంపించారు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకు నిలబడినప్పుడట అలా ఫలిస్తారనమాట. అలా దేవుడు జయమనేది ఇస్తారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడి దేవుని రాజ్యానికి అలా వెళ్తారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంలో వెళ్ళిపోయాడు. యేసయ్య దాటుకొని వెళ్ళిపోయాడు. అలా అదే పావుల వలె వివేకంగా ఉండి పావుల వలె నిష్కపటంగా ఉంటున్నారు. అంతేగాని తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా సద్భక్తితో బ్రతికి ఉద్దేశించిన హింస తప్పదంటున్నారు. నేనెందుకు సంపూర్ణ భక్తి, మాన్యతైన భక్తి చెయ్యాలి, ఆ దెయ్యాలు నన్ను పట్టుకుంటాయి, మళ్ళీ దేశవంతుల కోసం నేనెందుకు ప్రార్థన చేయాలి, సెల్ ఫోన్లో ఎవరు చచ్చిపోతున్నారో, ఎక్కడ సునామీ వచ్చేస్తే, ఎక్కడ భూకంపాలు వచ్చేస్తే, ఎవరు పొడుచుకొని వస్తున్నారో, ఎలాగ టిక్ టాక్లోనే ఇవే చూసుకుంటున్నారండి. వీళ్ళ పాపంతో పాపాలకు వీళ్ళ కోసం వచ్చాడంటే దేవుడు ప్రతి క్షణం ఆయన సిలువ వేస్తారంట. ఆయన ఎందుకంటే ఆయన రక్తం ద్వారా విడుదల వచ్చేస్తారు. సాతాను ఎలా బోధ చేస్తున్నాడు చూస్తున్నారా, ఎంత ఫాస్ట్గా దాన్నే ఇష్టపడుతున్నారు. కానీ సద్భక్తితో ఉన్నప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు వాళ్ళకి అలసట ఉండదు, బాధలు ఉండవు, ఎన్నెన్నో ఓర్చుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ విధంగా దేవుణ్ణి ఇలా స్థుతించారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయినప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోకి వచ్చి శాంతి దినమున వారికి బోధిస్తున్నాడంట. ఆయన వాక్యం అధికారంతో కూడినదే ఉండేది కనుక వారు ఆయన బోధకు అధికారంతో చెప్తున్నాడు. ఆయన శరీర బోధ కాదు, ఆత్మ సంబంధమైన బోధ మరి యేసయ్య చెప్పాడు. ఆ బోధకేట వాడు ఆశ్చర్యపడ్డారట. ఆ సమాజ మందులో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడు ఉన్నాడట. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయ వచ్చి కదా, నీ ఎవడు నేను ఎదుగుదును, నీవు దేవుని పరిశుద్ధులని దగ్గరగా క్లాక్ వేసిందంట. ఎందుకంటే సైతానికి మనం ఎవరో తెలుసు, ఏసీ ఎవరో తెలుసు, మనం ఎవరో తెలుసు, ఏసీకి కూడా మనం ఎవరో తెలుసు. కాబట్టి అదే అద్భుతకారాలు చేస్తుంది, ఏసీ కూడా అద్భుతకారాలు చేస్తాడు. కాబట్టి వాళ్ళకి ఆ సాతానికి కూడా ఏదైనా ఎక్కడైనా ఉన్నా దాచామనుకో ఆడికి తెలుస్తుంది, ఏసీ పిల్లలుగా మనకు కూడా తెలుస్తుంది. కానీ నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది, తప్పుడు బోధలో నడుస్తుంది, అపవిత్రంగా ఉంటుంది. అవి మనం గమనించుకోవాలి. ఓహో నేను పెట్టింది ఎక్కడ పెట్టారు, నేనేం చెప్తున్నా ఈ మనిషి కూడా చెప్పేస్తున్నాడు కదా, ఓహో దేవుడు పెట్టే కదా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. వాళ్ళు అపవిత్రంగా ఉంటారు, వాళ్ళు బూతులు ఆడతారు, అబద్ధాలు ఆడతారు, తాగి దేవుని మాటలు చెప్తారు. ఎందుకంటే అది లూసిఫర్ కదా, లూసిఫర్కి అన్నీ వచ్చు. దెయ్యానికి దేవుడికి మన హిస్టరీ, మన లైఫ్ స్టైల్ అన్నీ కూడా తెలుస్తాయి. ఏవి ఎక్కడున్నాయి, ఏటున్నాయి మనము చెప్పగలం. అది ప్రవచిస్తుంది, కళ్ళు, దర్శనాలు, భాషతో మాటలు అన్నీ చేస్తుంది. అది కూడా ఆలోచించండి. కారు ద్రాక్ష వల్లిగా అది కూడా తెచ్చుకుంది, మంచి నాటింది, మంచిగా దేవుడు నాటితే అది కారు ద్రాక్ష ఫలాలు ఫలిస్తుంది. అది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఆయన బాహటంగా సిల్లి వేస్తే ఆయన రక్తం ద్వారా విడుదల వస్తుంది. కారు ద్రాక్ష వల్లిగా ఉన్నావా, అంజూరు ఫలంగా ఉన్నావా, మంచి ద్రాక్ష వల్లిగా ఉన్నావా అని మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అందుకే ఊరుకుండము ఇతన్ని వదిలి పొమ్మని దాన్ని గద్దింపగా దెయ్యము వారిని వారి మధ్యన పడద్రోసి వారికి ఏ హాని చేయక వదిలిపోయింది. ప్రార్థన చేస్తే పడిపోతుంటారు, పరిశుద్ధాత్మ పొందులో పడిపోతుంటారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే పడిపోతారు అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు వద్దు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిగ్గు అనమాట, అందరిలో అవమానం అని క్లాప్స్ కొట్టడానికి అవమానం. సాతాను గడు అలా బాధ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పొందుకోకుంటే దేవుడు రాజ్యమే వెళ్ళలేదు, నా వాడు కాడు అంటున్నాడు. అందుకు అందరు విస్మయం ఉంది. ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతో బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపించగానే అవి వదిలిపోవచ్చునని అని ఒకరితో ఒకరు చెప్తున్నారంట. యేసయ్య ఇవన్నీ మనం నేర్పించడానికి ఇది చేశారు. ఆయన పిలుపు దర్శనం ప్రకారం నడిచాడు, మనం కూడా అలా నడవాలి అని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ అంతటా ఆయన కూర్చిన సమాచారము ఆ ప్రాంతం అంతటా వ్యాపించింది.
అక్కడంతా వ్యాపించింది. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సియోను ఇంటిలోనికి వెళ్ళాడంట. ఆయన సియోను ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత సీమోను అంత తీవ్రమైన జ్వరముతో పడి ఉన్నప్పుడట ఆమె విషయం ఆయన యొద్ద మనవి చేస్తే ఆయన ఆమె చెంతను నిలబడి జ్వరమును గద్దింపగా అది ఆమెను విడిచి వెళ్ళిపోయిందంట. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేసిందంట. ఆమె వెంటనే ఉపచారం చేసింది. అలాగే యేసయ్య రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం సమాజ మందిరంలో బోధిస్తూ అలా పనులు చేశాడు. అలా మనం పిలువబడ్డాం. అలా మనం దేవుడు పిల్లలుగా, ఆయన శిష్యులుగా అలాగే మనం పని చేయాలని దేవుడు ఈ మాట చెబుతారు. సూర్యుడు అస్తమించి చుండగా నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండినో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చేసారట. అలా మన దగ్గరికి ఆ రోగులు అందరూ తీసుకురావాలి. అలా మనం ఉండాలి. అలా దేవుడు పని చెయ్యాలి మనం. అది ఎవరి కోసం అంటే దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళు, రక్షణ పొందుకున్న వాళ్ళు దిద్దుబాటు చేసుకొని అప్పుడు వాళ్ళు ఆ రోగం నుండి విడుదల పొందుకోవాలి. ఇలా పాలు తాగే పిల్లలు ఏం చేసినా మనం చంకన వేసుకుంటాం. కానీ ఎంత ఎదిగా కూడా నువ్వు తప్పు చేస్తే నేను చంకన వేసుకోరు కదా. బుద్ధి గడ్డి తిన్నాదా ఏంటి బుద్ధి లేదేటో తిడతామా? సేమ్ అలాగే ఆయన నామములో అలాగ ప్రార్థన చేస్తే అక్రమం చేయాలని పొండి అంటాడు. క్రమం ఏంటి? దేవుడి పిల్లలు ఎవరు అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా దేవుడు అంటే తెలియని వాళ్ళకి ఇలాగా స్వస్థతలు చేయాలి. అది బోర్డు పెట్టుకొని ఇక్కడ స్వస్థతలు చేయబడదు. అది వ్యాపారంగా దొంగల గుహగా ఆలయాన్ని చేసుకోకూడదు. ఇంతేకాక దెయ్యములు నీకు దేవుని కుమారుడని కేకలు వేసి అనేకలు వదిలిపోయాక ఆయన క్రీస్తుని వాటికి తెలిసి ఉండదు కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలు ఆడలేకుండా పంపించేశాడట ఆ దెయ్యాలన్నింటినీ కూడా. ఎందుకంటే వేసే ఎవరో తెలుసు కదా, అందుకనే మాట్లాడుకుంటూనే దేవుడు ఆయన వెళ్ళగొట్టారు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడంట. జన సమూహం ఆయన వెతుకుచు ఆయన ఎద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను. ఎందుకంటే అక్కడ ప్రకటించాడు ఆయన. దేవుడు ఎవరో, ఆయన కార్యాలేటో తండ్రి చిత్తమేంటో అక్కడ చేశాడు ఆయన. తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ నుండి ఇంకొక పట్టణానికి వెళ్ళిపోదాం అనుకుంటుంటే అక్కడ వచ్చి దేవుడు వెళ్ళలేకుండా ఏసై వెళ్ళలేకుండా ఆఫ్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇవే కావాలండి. భక్తి నేర్చుకోరు. అయ్యో దేవుడు నేర్చుకున్న దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మనం ఎలాగా మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా మనం పాపం చేయకూడదు. అనారోగ్యాలు రోగులుగా దెయ్యాలు పట్టిన వాళ్ళగా మనం ఉండకూడదు. అది చూసుకుంటారా? జీవితాంతం దెయ్యాలు పట్టిన వాళ్ళగా అనారోగ్యంతో అలా బాధపడుతూ ఉంటారా? మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 14 వచనాలు దేవుని మాట వింటే ఆశీర్వాదాలు ఉన్నాయి. 14 నుంచి 68 వచనాల్లో ఈ అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి విన్నప్పుడు ఇవి వస్తాయి, వినకపోతే ఇవి వస్తాయి. దేవుడు చక్కగా చెప్పారు. అప్పుడు విని దేవుని ఆశీర్వాదంగా ఉండాలి కదా. ఆయన ఎందుకుంటే ఫలించేవారుగా ఉండాలి కదా. ఇంకొకరు బలవంతంగా చేయాలని దేవుడు ఆ పట్టణాన్ని విడిచి వెళ్ళాడు కదా ఇంకొక పట్టణాన్ని బాగు చేయడానికి. అలా మనము దేవుడు పని చేయాలని మనం దేవుడు 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి పని చేశాడు. అంతేగాని మనం 3.5 సంవత్సరాలు చేసేసి దేవుడు అలా చేశాడు కదా, ఆ టైం వరకు నేను చేస్తాను, నా జీవితాలతో లోకంలో ఉంటానని ఒక సువార్త ఇక్కడ చెప్తున్నాడు. సువార్త పిలుపు 2004లో పిలుచుకుంటే 3.5 సంవత్సరాలే దేవుడు చెప్పాడు కాబట్టి అప్పుడు చేసింది చాలే. డబ్బులున్నప్పుడు చేశాను, ఇప్పుడు అవసరం లేదు. దేవుడు వచ్చే వరకు ఆయన అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. అంతవరకు ప్రాణం పోయే వరకు వేసే సిలువు మీద అయినా సువార్త చేశాడు. 7 మాటలు అదే మనం చెప్పుకున్నాం. అలా మనం సువార్త చేయాలి. ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాడు. చెప్పారు, ఇందువల్ల నేను పంపబడ్డాను, ఇంకో పట్టణంలో చేయాలి. అలాగే అందుకే మనం కూడా అందరికీ జనరల్ కాలింగ్ ఏంటంటే, జనరల్ పిలుపు, సాధారణ పిలుపు ఏంటంటే, సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా మీరు
శిష్యులుగా తయారు చేయండి, బాప్తీసాలు ఇవ్వండి, నేనేం సంగతి చెప్తున్నాను అవే చెప్పండి, అప్పుడు నేను సదాకాలం ఉంటానని. మనకి 28-18-20 వచనాలు అది గ్రేట్ కమిషనర్ గారు అలా సాధారణ పిలుపు అందరికీ పిలుచుకున్నారు. రెండవదిగా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. మూడవదిగా దేవుణ్ణి ఆరాధించే వారిగా, హెబ్రీ భాషలో ఆరాధించే వారిగా పిలుచుకున్నాడు. అలాగా పిలుపులు అనేకమైన రకాలు అనేవి ఉన్నాయి. అయితే తర్వాత ఆయన యోదయ సమాజ మందిరంలో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడట. అలాగే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన అందరి చేత ఘనత ఉంది వారి సమాజ మందిరంలో బోధిస్తున్నాడు. ఆయన క్రియలు ప్రాక్టికల్గా ఆయన స్వస్థపరుస్తున్నాడు. అలా మనం ఉండాలని దేవుడు పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనము జీవించాలని, అలాగా నడవాలని దేవుడు ఆశపడి దేవుడు చెప్తున్నారు. కాబట్టి అటువంటి ఆశ కలిగి ఉన్నాము. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. అలా నడిపించినప్పుడే ఆ పిలుపు ఏంటి, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, అటువంటి విషయాలన్నీ కూడా దేవుడు సహాయం చేసి నడిపించును కాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవాభిషేకుడా, నీ కృపగల నామంలో, నీ మహిమ గల నామంలో, అయ్యా నీ శక్తి గల నామంలో ప్రభా, అయ్యా మమ్మల్ని అట్టి విధంగా దీవించడానికి ఇష్టపడి మాటలు చెప్పినందుకు మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పిలుపు ఏంటో, మా దర్శనం ఏంటో, మేము ఎలా నడవాలో మరొకసారి మాకు జ్ఞాపకం చేసి అయ్యా నీ ఆత్మ ద్వారా మేము నడవాలని మీరు ఆశపడి మాటలు చెప్తున్నారు ప్రభు. మీకే వందనాలు. పరిశుద్ధాత్మ చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డని అటు విధంగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ సత్యంలో నడిపించండి నాయన. అయ్యా నేను మీకు సత్యం నేను చెప్తున్నానని యోహాను 16:7 చెప్తున్నా ప్రభా. నాయన మీకు వందనాలు నాయన. ప్రభు ఆత్మచేత మరి తండ్రి ఆ పోలికగానే మీరు మార్చబడతారని మరి 2 Corinthians 3:11 మీరు చెప్తున్నారు ప్రభా. అయ్యా చెప్పి మీరు చేశారు నాయన. లూకా 1:35 వచనం ప్రకారం మీరు పరిశుద్ధాత్మ శక్తి వల్ల జన్మించారు. మరి నాయన బాప్తిసం కూడా అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో మరి లూకా 3:1 అయ్యా తండ్రి 22 వచనం ప్రకారం అలాగా బాప్తిసం పొందుకున్నారు ఆత్మ చేత. మీరు నాయన లూకా 4:1 ప్రకారం నడిపించబడ్డారు ప్రభు. అయ్యా నాయన మేము కూడా అయ్యా మరి దేని చేత నడిపించబడతామో ఆ విధంగా ప్రవర్తిస్తామని, నీలో ఫలించకపోతే అయ్యా నా దేనికి పనికిరామని మాట్లాడేదయ్యా. నీకు వేరుగా మేమేమి చేయలేమని మాట్లాడే ప్రభు. అయ్యా నేను కలిగిన జనులు ధన్యులు, వారికి ఏమేమి పొదువే ఉండదు అంటున్నావు నాయన. అయ్యా నాయన ఏ కొదువ లేకుండా మమ్మల్ని పోషించి ఆదరించి ఈ భయంకరమైన దినాల్లో మీరు రాకడికి మమ్మల్ని సిద్ధపరిచి అయ్యా మీరే మహిమ పొందుకుంటున్నాను. జ్ఞానేంద్రియాలు మనం తెరుస్తున్నాను అయ్యా. ఏం జరుగుతున్నాయో రాకడ సూచనలు అమాస 3:7 ప్రకారం మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాను ప్రభు. అయ్యా మీరే నా కోసం బాధలు ప్రభావం సరిగా నడవడానికి అయ్యా మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు, కొరకలేని ఆత్మతో మమ్మల్ని నింపుతున్నందుకు ఆన్లైన్ బిడ్డలు, ఆఫ్లైన్ బిడ్డలందరినీ, చేతుల బిడ్డలందరినీ అటు విధంగా దీవించి ఆశీర్వదించి అభిషేకించి మరి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో ప్రతి ఒక్క గృహాల నుంచి బయటికి యేసు నామములో నీ మహిమ గల నామములో నీ సాక్షిగా భూది అంతముల వరకు అపోస్తలుల 1:8 ప్రకారం నిలబెట్టుకుంటున్నాను. ఈ సాక్షులుగా నాయన వాడుకుంటున్నాను నాయన. మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము అయా ప్రతి ఒక్కరికి అయా సదాకాలం తోడేసి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.